రైట్ గా బ్రేకింగ్ చూస్తున్నాం. రాజమహేంద్రవరంలో మెడికోలను కారుతో ఢీకొట్టిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక సీరియస్ గా ఉన్నారు. ఇక ఐ న్యూస్ వరుస కథనాలతో ఈ ఘటనపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులను సీఎం ఆదేశించారు. ఇక బాధిత మెడికోలు ప్రియాంక మరియు ఉమేష్ ఆరోగ్య పరిస్థితిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ముఖ్యంగా తీవ్రంగా గాయపడినటువంటి డాక్టర్ ప్రియాంకకు అందుతున్నటువంటి వైద్యం, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా ఇటు అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక ప్రియాంక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ఇక అవసరమైతే మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా ఉన్నారు. రాము, ఇక ఐ న్యూస్ వరుస కథనాలతో ఎటకెలకు అధికార యంత్రాంగం అలాగే ప్రభుత్వం కూడా స్పందించినట్టుగా తెలుస్తోంది. ఏంటి మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ఐ మనం చూసుకోవచ్చు, రాష్ట్రంలో దేశంలో నిత్యంగా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఎన్నో కుటుంబాలు రోడ్లు పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కంటిన్యూ రాము. ఎస్ఐ మనం చూసుకోవచ్చు, నిత్యం కూడా రాష్ట్రంలో దేశంలో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఎన్నో కుటుంబాలు రోడ్లు పడుతూ ఉంటాయి. అయితే కొన్ని యాక్సిడెంట్లు కొన్ని తప్పిదాల వల్ల జరిగితే, కొన్ని యాక్సిడెంట్లు మాత్రం ముఖ్యంగా చూసుకుంటే మద్యం మత్తులో జరిగిన యాక్సిడెంట్స్ అనేవి సర్వసాధారణంగా ఇప్పుడు ఎక్కువ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ కోవకే చెందుతుంది రాజమహేంద్రవరం సంబంధించిన మెడికో విద్యార్థులకు సంబంధించి కారు ఢీకొట్టిన సంఘటన మనం చూసుకోవచ్చు. మనం క్షుణ్ణంగా ఈ యాక్సిడెంట్ సంబంధించి చూసుకుంటే, కావాలని ఒక మద్యం మైకులోన కారు నెగ్లెక్ట్ గా నడిపి ఢీకొట్టిన ఆధారాలు అయితే మనకి స్పష్టంగా సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్నవి. ఎందుకంటే ముందుగా ఒకసారి కారుతో ఢీకొట్టిన తర్వాత సంబంధిత మెడికోల్ విద్యార్థులు ఆ కారులో ఉన్న వ్యక్తులతో డిస్కషన్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత కూడా దాన్ని ఎటువంటి బేఖాతరు చేస్తూ విద్యార్థులను ఢీకొట్టిన పరిస్థితి అయితే మనకి క్షుణ్ణంగా కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఐ న్యూస్ ముఖ్యంగా ఒక యాక్సిడెంట్ కేసుని యాక్సిడెంట్ గానే ఒక చిన్న ఒక ఫాస్ట్ బులెటిన్ గా మాత్రమే చూపించే ఈ తరుణంలో ఐ న్యూస్ మాత్రం దీనిపై వరుస కథనాలను మాత్రం ప్రచురించింది. ఎందుకంటే ఇద్దరు మెడికోల్ విద్యార్థులు, ఎంతో మందికి ప్రాణం పెట్టవలసిన విద్యార్థులు, మెడికోల్ విద్యార్థులు రోడ్డు యాక్సిడెంట్ లో ఈ విధంగా నిస్సాయిలు అవడంపై ఐ న్యూస్ కూడా వరుస కథనాలను ప్రశ్నించింది. అంతేకాకుండా ఇది ఒక సాధారణ యాక్సిడెంట్ గానే పోలీసులు కూడా కేసు నమోదు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఐ న్యూస్ కథనాలకు ప్రభుత్వం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి, అంతేకాకుండా గాయపడిన క్రిటికల్ కండిషన్ లో ఉన్న ప్రియాంకకు అత్యవసర వైద్యం కూడా అందించాలని మాత్రం ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ యాక్సిడెంట్ కారణమైన వారిపై కఠిన సెక్షన్లతో కేసు కూడా నమోదు చేయాలని మాత్రం చంద్రబాబు నాయుడు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ప్రమాదం మనం చూసుకుంటే కావాలని, ఎందుకంటే మద్యం మైక్ లో ఏదైతే సినిమా థియేటర్ లో జరిగిన ఒక సంఘటనని తర్వాత వాళ్ళని వెంబడించి కావాలనే ఈ విధంగా గుద్దిన తర్వాత కూడా ఆపకుండా వాళ్ళపై కారు నేరుగా తొక్కించడం కూడా చాలా దిగ్భ్రాంతిని చెందిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరు యువ మెడికోలు కారు ఢీకొట్టడం గట్రా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర ఆందోళన కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాణాలను కాపాడవలసిన వైద్య విద్యార్థులే రోడ్డు ప్రమాదానికి గురి కావడం ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికోల్ ప్రియాంక, ఉమేష్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత సీరియస్ గా స్పందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధితుల ఆరోగ్య పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రియాంక, ఉమేష్ కు అత్యుత్తమ వైద్యం కూడా అందించాలని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ అవసరమైన రాము అధికారుల బృందాన్ని ఏమైనా ఇటు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి కానీ అలాగే పోలీస్ బృందాన్ని, ప్రత్యేకమైనటువంటి బృందాన్ని అటు మాల్ ఏరియాలో కానీ పంపించడం ఏమైనా జరుగుతుందా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? నిన్నటి నుంచి కూడా, ఎందుకంటే దీనిపై సమగ్ర విచారణ జరిపించడానికి పోలీసులు కూడా అన్ని కోణంలో కూడా, ఎందుకంటే అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజ్ తాలకు సంబంధించిన డేటా కూడా ఇప్పటికే కలెక్ట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సంబంధిత కారును కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారో కారులోన, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఇప్పటికే దానిపై స్పష్టత వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కూడా అదుపులో తీసుకున్నట్లు కూడా సమాచారం అయితే అందుతుంది. మరి ఇప్పుడు సాక్షాత్
ముఖ్యమంత్రి దీనిపై స్పందించడంపై కూడా అధికారులు రాజమండ్రి సంబంధించిన పోలీసు బాక్స్ కూడా దీనిపై సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. అయితే ముఖ్యంగా మనం ఒకటి మాత్రం గమనించాలి, ఈ యాక్సిడెంట్ కి సంబంధించి నిర్లక్ష్య డ్రైవింగ్ ఒక ఎత్తు అయితే పూర్తిగా అన్కాన్షియస్ పొజిషన్ లో మద్యం సేవించి ఈ విధంగా విచక్షణారహితంగా ఢీ కొట్టడం కూడా ఒక నేరంగా మనం భావించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన తీరుపైన కూడా ఇటు ప్రియాంక తల్లిదండ్రులు స్పందించారా? వాళ్ళేమంటున్నారు? ముందు నుంచి కూడా వాళ్ళ ఏదైతే వాళ్ళ సంబంధించిన కుమార్తెకు సంబంధించి మెరుగైన వైద్యం కావాలి, అంతేకాకుండా దీనికి కారకులైన వారికి శిక్షించాలి, అదే రోడ్డు మీద అదే కారుతో కూడా గుర్తించాలి అనే ఒక వాదనలు అయితే కుటుంబ సభ్యుల నుంచి వచ్చేవి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి దీనిపై స్పందించడం కూడా కొంత వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఒక ఆశనైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే రెండు రోజుల క్రితం జరిగిన అంశంపై, ఎందుకంటే ఐన్యూస్ ఒరిస్సా కథనాల వలన ఇది బయటకు వచ్చిందని చెప్పాలి. అంటే ఏదైనా సంఘటన జరిగేటప్పుడు దానిపై సమగ్ర విచారణ, అక్కడ సంబంధిత అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజ్ ను పోలీసులు దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ధారణకు రావాలి. కానీ దీన్ని ఒక సాధారణమైన యాక్సిడెంట్ కేసు కిందే పోలీసులు నమోదు చేయడం కూడా పోలీసు వ్యవస్థపై కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఐన్యూస్ ఒరిస్సా కథనాలు రాకపోతే పరిస్థితి ఏంటి అని ఒక వాదన కూడా ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో ఐన్యూస్ కథనాలకే ముఖ్యమంత్రి రెస్పాండ్ అవ్వడం, పోలీసులు కూడా రెస్పాండ్ అవ్వడం మాత్రం ఒక ఐన్యూస్ కు ఒక ఎపిసోడ్ చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. యాక్సిడెంట్ జరిగిందేమో ఆంధ్రప్రదేశ్ లో, సో అమ్మాయి ప్రస్తుతం చికిత్స పొందుతుంది మాత్రం తెలంగాణలోని హైదరాబాద్ లో. సో దీనికి సంబంధించి కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, సో ఎలాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? ఎందుకంటే మెరుగైన వైద్యం కోసం, ఎందుకంటే రాజమండ్రిలో వైద్యం సంబంధించి అంత వసతులు లేవు. ఈ నేపథ్యంలో అమ్మాయికి సంబంధించి ఎందుకంటే తలపై కూడా కారు ఎక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో తలకు కూడా బాగా ఇంజూర్ అయ్యింది, అన్కాన్షియస్ పొజిషన్ లో ఉంది. మెరుగైన వైద్యం కోసం అయితే హైదరాబాద్ ను తరలించడం జరిగింది. అయితే ప్రెసెంట్ ప్రియాంక పరిస్థితి కూడా కొంత క్రిటికల్ గా ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వైద్యులు మాత్రం తమ ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అధికారులు కూడా ఏదైతే హాస్పిటల్ కి సంబంధించి వ్యవహారాలు కావచ్చు, అక్కడ ఉన్న డాక్టర్లతో కూడా మాట్లాడమని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అధికారులు కూడా సంబంధిత హాస్పిటల్ వాళ్ళతో అప్రోచ్ అయ్యారు, వారితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియాంక హెల్త్ కి సంబంధించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం కూడా వాకప్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఆమె ఆరోగ్యంగా కుదురుగా రావాలని కూడా అందరూ ఆకాంక్షిస్తున్నారు. అంతేకాకుండా దీనికి కారకులైన ఒక ఉన్మాదులను కూడా శిక్షించాలని బలంగా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మెడికో విద్యార్థులు కావచ్చు, సాధారణ ప్రజలు కూడా ఈ రోజు రాజమండ్రి రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు జరిగిన ఈ సంఘటన అనేది కావాలని మందు మైకంలో మదమెక్కి ఈ విధంగా చేసిన ఈ యువకులను కఠినంగా శిక్షించాలని మనకు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ యువకులకు సంబంధించి తల్లిదండ్రులు కూడా నిందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తమ పిల్లలు బయటికి వెళ్లి ఏం చేస్తున్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాడు ఏ పరిస్థితుల్లో ఈ కారు గాని బైకులు గాని డ్రైవ్ చేస్తున్నారో తల్లిదండ్రులు కూడా పర్యవేక్షణ అనేది ఉండాలని మాత్రం కూడా ప్రజలు గట్టిగా కోరుతున్న పరిస్థితి. ఈ యొక్క ఘటన ద్వారానైనా ప్రభుత్వం స్పందించింది, దానికి సంతోషం. బట్ రాబోయే కాలంలో ఇంకా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సో తాగి రోడ్లపైన కూడా ఇష్టాన్ రీతిగా బండి నడిపితే కనుక ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దీనిపైన ప్రభుత్వమైన మార్గదర్శకాలు కానీ లేకుంటే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? సాయి, మనం చూసుకోవచ్చు ట్రాఫిక్ విషయంలో మాత్రం ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా సరే ప్రజల తాలూకా బుద్ధి మాత్రం మారడం లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఎక్కడైనా పోలీసులు చెకింగ్ చేస్తే దానికి షార్ట్ కట్లు వెతుక్కుంటున్నా ప్రజలు ఉన్నంత వరకు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా సరే దానికి సంబంధించిన రిజల్ట్ అనేది రాదు. ఏదైనా నేరపూరితమైన మర్డర్లు ఇలాంటి నేరాలు చేసేటప్పుడు పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తారో ఇలాంటి నిర్లక్ష్య డ్రైవింగ్, తాగి డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వాళ్ళని స్పాట్ లోనే శిక్షించవలసిన చట్టాలు వచ్చేటప్పుడు మాత్రం సక్రమంగా ట్రాఫిక్ రూల్స్ పాటించి సక్రమంగా వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల చాలా మంది అనాథలు అవుతున్నారు, రోడ్లు పడుతున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో దీనిపై కూడా కఠినమైన చట్టాలు తీసుకురావాలి. రీసెంట్ గా శ్రీకాకుళంలో మాజీ మంత్రి శ్రీ అప్పలరాజు కుమారుడు కేసును కూడా మనం చూడొచ్చు. అయితే అక్కడ సిచ్యువేషన్ వేరేదైనప్పుడు కూడా అక్కడ కూడా ఒక వ్యక్తి చనిపోవడానికి కారణమైన నేపథ్యం
నేపథ్యంలో దానిపై కఠినమైన చట్టాలు వేసి కుమారుడితో పాటు కుమారుని సాగనించిన తండ్రిని కూడా జైలుకి పంపించిన పరిస్థితి వచ్చింది. అలాంటి చట్టాలు తీసుకురావాలి. మొట్టమొదటిగా మనం చెప్పుకుంటే యాక్సిడెంట్ జరిగేటప్పుడు పోలీసులు కూడా వెంటనే ప్రాథమిక నిర్ధారణకు రాకుండా ఆ కేసుపై క్షుణ్ణంగా స్టడీ చేయాలి. అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలించాలి. థ్యాంక్ యూ రాము. తర్వాత దానిపై కేసు నమోదు చేయాలి. రైట్, థ్యాంక్ యూ రాము.